ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమో నమ గురుబ్రహ్మణే నమో నమ శ్రీ గురువుగారు దత్తాత్రేయ స్వామి వారి పాదాభివందనం. శ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్ఠమాసము 16వ తారీఖు 6వ నెల 2024 సంవత్సరము జూన్ నెలలో తులారాశి వారికి ఎలాగా ఉండబోతుంది ఈ మాసమంతా అనే విషయం మీద చర్చిస్తున్నాము. ఏ గ్రహాలు, పుణ్యగ్రహాలు, పాపగ్రహాలు ఎటువంటి ఫలితం వస్తుంది అనే విషయాన్ని గురించి తెలియపరుస్తున్నాము. తులారాశి వారికి భాగ్యస్థానములో రవిగ్రహం ఉన్నది. రవిగ్రహము వలన అపనిందలు, మిత్రులతో కలహాలు, ధన నష్టము కలగటానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. మానసిక క్షోభ అనుభవిస్తారు. తులారాశి వారికి రవిగ్రహము బాగోలేదు. దాన్ని ఎరిగి పరిగ్రహించుకొని తగు పరిహారము చేసుకోవలయను. కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు, అనగా మేషరాశి ఎందున్నాడు. విరోధము, పుత్రులతో ద్వేషము, భార్య దర్భున ఉండే బంధువులు, వారితో తగాదులు, సమస్యలు, గొడవలు వస్తాయి. తగు జాగ్రత్తగా వహించాలా. ధన నష్టము కలగటానికి అవకాశం ఉన్నది. పేడ సంబంధము వెంటాడుతున్నది. గృహములో గ్రహ దోష పరిహారం చేసుకోలేను. గురుడు అష్టమలో ఉన్నాడు, శుక్రుడు భాగ్యస్థానములో ఉన్నాడు. శుక్రుడు భాగ్యస్థానములో ఉంటే దాని యొక్క గ్రహ యొక్క ఫలితము ఎలాగా ఉండబోతున్నది? తులారాశి వారికి రాజ్యలాభము ఉంటుంది. రాజ్యలాభము, వస్త్రభూషణము, మణిమయ భూషణములు కొంటారు, వస్త్రాలు కొంటారు. గృహానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహములో ధనము, ధాన్యము, సంపదలు బాగా వస్తాయి. పుష్కలంగా ధనము చేతికి అందుతున్నది. తల్లి తండ్రుల మీద భక్తి, విశ్వాసము అధికంగా ఉంటుంది. ఆరోగ్యము చక్కగా ఉంటుంది. ఉద్యోగము చేసుకునే వారికి పై అధికారుల వల్ల, వారి యొక్క కింద వారి వల్ల ధనలాభం బాగా కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భాగ్యస్థానములో శుక్రుడున్నాడు. శుక్రుడు విశేషమైనటువంటి రాజ్య లాభాన్ని కలిగించి, ధనలాభం కలిగించి, విశేషమైనటువంటి యోగాన్ని, అదృష్ట యోగాన్ని కలిగిస్తాడు. తులారాశి వారికి 5వ స్థానములో, అనగా కుంభరాశి యందు ఉన్నాడు. యత్న కార్యసిద్ధి, ఏ పని పట్టుకున్నా అది పోరాడి విజయాన్ని సాధిస్తారు. మంచి లబ్ధి పొందటానికి అవకాశం ఉన్నది. కానీ శరీర ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. జీర్ణమండలము, జీర్ణావస్థ, పొట్టకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. తగు జాగ్రత్త వహించవలేను. పీడ సంబంధం వెంటాడుతుంటుంది. విరోధము, శత్రువులు కూడా మనకి రహస్య శత్రువులు ఉంటారు. ఈ రహస్య శత్రువులతోటి తగు జాగ్రత్త వహించవలేను. రాహు అష్టములో ఉన్నాడు. విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడు రాహు. రాజయోగం అంటే ధనము, ధాన్యము, సంపదలు. గృహములో భార్య దర్భున ఉండే వారి యొక్క బంధువుల ద్వారా మనకి మంచి గౌరవము లభిస్తున్నది. ధనము, చేసే వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగములో పుష్కలమైన ధనాన్ని చేతికి అందుతున్నది. ధర్మమైన ఆచరణ ఆచరిస్తారు.
దైవ కార్యాలలో పాల్గొంటారు. కార్యసిద్ధిని కలిగిస్తుంది. విలాసమైన భోగాన్ని అనుభవిస్తారు. విశేషమైనటువంటి షష్టములో ఉన్నాడు కాబట్టి రాహువు అష్టలక్ష్మి యోగము కలుగుతానికి తులారాశి వారికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో ఏ గ్రహాలు బాగులేవయ్యంటే రవి గ్రహానికి పరిహారం చేసుకోవాలి. భాగ్యస్థానంలో రవిగ్రహం ఉన్నది అంటే ఈ రాశి వారి తండ్రికి అనారోగ్యం కలగటానికి అవకాశం ఉన్నది. తండ్రి గారి బంధువులతోటి విరోధాలు, తగాదులు, సమస్యలు, గొడవలు వస్తాయి. రవిగ్రహానికి, సూర్యగ్రహానికి పరిహారం చేసుకోండి. తరువాత వచ్చేసి అష్టములో గురుడున్నాడు. గురుడు వల్ల శస్త్రచికిత్స, బాధలు, మనోచింతన కలగటానికి అవకాశం ఉన్నది. గురుడికి, కుజుడికి, రవిగ్రహానికి 4 గ్రహాలకి పరిహారం చేసుకుంటే మీకు ఆయురారోగ్యం కలగటానికి అవకాశం ఉంది. శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. లాభము, ధనము, ధాన్యమును కలిగిస్తాడు. శని కూడా మంచి కలిగిస్తాడు. అలాగనే షష్టంలో రాహు ఉన్నాడు. అష్టలక్ష్మి యోగము కలగటానికి అవకాశం ఉన్నది. బుధునికి, రవిగ్రహానికి, గురుగ్రహానికి, కుజగ్రహానికి తప్పకుండా పరిహారము చేసుకోండి. విశేషమైన లబ్ధి పొందటానికి అవకాశం ఉన్నది. మీకు ఏదైనా సందేహాలుంటే ఈ నెంబర్ను సంప్రదించండి. 9866803396 ఈ నెంబర్ని సంప్రదించండి. మీకు డౌట్ ఉన్నా కానీ, సందేహాలు ఉన్నా కానీ మీకు సందేహాలు తీరుస్తాను. సుఖినో భవ.